వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. శ్రీరామనవమిని పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం దేశమంతా రామనామ స్మరణతో మారంరోగింది. ఆదర్శమూర్తి శ్రీరామచంద్రుడు అందాల భరణి సీతమ్మకు భక్తజనులే పెళ్లి పెద్దలై వివాహ సంబరాలు నిర్వహించి మురిసిపోయారు. అయోధ్యలతో పాటు భద్రాచలం, తిరుమల, వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయంలోనూ ప్రత్యేక పూజలు, కళ్యాణం తదితర కార్యక్రమాలతో మధురమైన రామనామాన్ని స్మరించారు. పల్లె నుంచి ఢిల్లీ వరకు ఇతర ప్రపంచ దేశాలలోని వైష్ణవ శివాలయాలలోనూ శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేక పూజలు, అన్నదానాలు, భజనలు, పానకం, వడపప్పు పంపిణీ, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అయోధ్యలో గర్భగుడిలోని బాలరాముని నుదుట సూర్య భగవానుని తిలకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఘట్టాన్ని వీడియో రూపంలో రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సూర్య తిలకం పేరిట ఎక్స్లో షేర్ చేసింది. 8 రోజుల క్రితమే అయోధ్యలో ప్రారంభమైన రామనవమి సంబరాలు ఆదివారంతో మరింత జోరందుకొని లక్షల మంది భక్తులను పులకింపచేశాయి. దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఈ మధుర ఘట్టాన్ని కన్నుల పండుగగా వీక్షించారు. భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వార్షిక కళ్యాణోత్సవం అశేష భక్తజనుల జయ జయధ్వానాల మధ్య ఆదివారం వైభవోపేతంగా జరిగింది. 3 ముళ్ల బంధంతో శ్రీరాముడు సీతమ్మ తల్లి ఒకటైన మధుర క్షణాలు భక్తులను తన్మయత్వంలో ముంచెత్తాయి. తొలుత తిరు కళ్యాణానికి సంకల్పం పలికారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గీతా దంపతులు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. కళ్యాణ మహోత్సవ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం తరపున చైర్మన్ బిఆర్ నాయుడు పట్టు వస్త్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దంపతులు, తెలంగాణ మంత్రి కొండ సురేఖ, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. సోమవారం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో మహాపట్టాభిషేకం నిర్వహిస్తున్నారు. శ్రీరామనవమి తర్వాత రోజు మహాపట్టాభిషేకం చేయడం రామాలయ ప్రత్యేకం. అలాగే ఆంధ్ర భద్రాద్రిగా పేరుగాంచిన వైఎస్ఆర్ జిల్లా ఒట్టిమిట్ట కోదండరామ ఆలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఆదివారం రాత్రి జగదాభిరాముడు ప్రత్యేక అలంకారంలో శేషవాహనంపై దర్శనమిచ్చాడు. సీతారామ లక్ష్మణ ఉత్సవమూర్తులను పట్టు వస్త్రాలు, ఆభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దంపతుల ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమలలో శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకొని ఆదివారం శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతుడి ఉత్సవాలను విజయవంతం చేశారు. ఈ వేడుకలో పెదజీయర్ స్వామి, ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, పేస్కార్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలోని ప్రముఖ దేవాలయాలలో శ్రీరాముల వారి కళ్యాణోత్సవాలను విజయవంతంగా నిర్వహించారు. ఊరు వాడ అంతటా చలువ పందిళ్లు వేసి లీలా మేఘస్వాముడి కళ్యాణోత్సవాన్ని వైభవంగా జరిపారు. పెద్ద ఎత్తున పానకం, వడపప్పు, అన్నప్రసాదం పంపిణీ చేశారు. మామిడిపాలెం కొండపై వెలిసిన శ్రీ కోదండరామస్వామి ఆలయంలో సంబరాలు అంబరాన్నంటాయి. గత వారం రోజుల నుంచే సీతారాముల కళ్యాణంలోని ప్రతి ఘట్టం యొక్క ప్రాధాన్యాన్ని వివరిస్తూ వేద పండితులు కృతు చేపట్టారు. మాంగళ్య ధారణ, తలంబ్రాల సమయంలో భక్తులు జయ జయధ్వానాలు మిన్నంటాయి. ఒంగోలు పోలీస్ క్వార్టర్స్లోని శ్రీరాముని ఆలయం వద్ద ఎస్పీ ఏఆర్ దామోదర్ దంపతుల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. స్థానిక రంగనాయుడు చెరువు వద్ద వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉదయం 6 గంటలకే శ్రీరామనవమి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా వాకర్స్కి పైనం మల్లికార్జునరావు ఆధ్వర్యంలో వడపప్పు, పానకం పంపిణీ చేసి సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది సిరిగిరి రంగారావు, పోకూరి శేషారావు, వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు నాయుడు, సామసుబ్బారావు, శ్రీదేవి, భారతి, శాలిని, హుసేన్, ఆర్డీఓ ఏజెంట్ వెంకటేశ్వర్లు, ఆచారి, గోపాల్ రెడ్డి, రమ, ప్రసాద్, ఝాన్సీ, ఇంద్ర, ఉమామహేశ్వరి, కొప్పోలు గాయత్రి, చిరంజీవి పాల్గొన్నారు. ఘట్టమునకు మనం ఆలోచన చేద్దాం. ఫలే కలగాలి అనే ఉద్దేశంతో ఒకరికి ఎదురుగా ఒకరిని కూర్చుండజేశారు అర్చక సీతారాములకు కొంత వియోగం సంభవించి ఉంటారు. రాష్ట్రం ధారయ రేవంత్ రెడ్డి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి భట్ట
స్వరూపానికి ప్రతీకాత్మకంగా నిలచిత్రాలను ఉంచి అందరికీ ప్రశంపజేస్తూ ఉంటారు. అందరూ తాకరాదు, పెద్దవారు మాత్రమే. మాంగళ్యతంతునా నేనా లోకరక్షణ హేతున కంఠే బద్ధిని ఒకరు అలా స్వీకరిస్తూ అందిస్తూ ఈ ఫలం